హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈరోజు కంప్లీట్గా వాలటైల్ సెషన్ నడిచింది. నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ అయితే 25,500 మార్క్ బిలోన క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 288 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఆ డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఒకసారి మనం ఈరోజు మార్కెట్స్ చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్స్ కనుక చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 287 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,409 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 88 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,453 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 460 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,999 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 82 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 59,667 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 69 పాయింట్స్ పెరిగి 22,110 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే వరుసగా ఈరోజు కూడా మార్కెట్ వాలటైల్ సెషన్ అనేది నడిచింది. బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ అయితే 25,500 మార్క్ బిలోన క్లోజ్ అయింది. కంప్లీట్గా సెల్లింగ్ అనేది చూసాం రియాలిటీ సెక్టర్లో కానీ ఫైనాన్షియల్ నేమ్స్లో కానీ. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.34% కరెక్ట్ అయ్యి 83,409 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ కూడా 0.35% కరెక్ట్ అయ్యి 25,453 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఈరోజు నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎల్ఎన్టీ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో గెయినర్స్ కనుక చూసినట్లయితే టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ ఇలా ఉన్నాయి. సెక్టార్ వైజ్ గా చూసినా కూడా ఇండెక్స్ లో మెటల్ ఇండెక్స్ మాత్రం 1.4% వరకు పెరిగింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ అయితే 1% పెరిగింది. పిఎస్యు బ్యాంకు, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ, మీడియా, పవర్ ఇవన్నీ 0.4 to 1.4% వరకు కరెక్ట్ అయ్యాయి. బ్రాడర్ మార్కెట్స్ లో కూడా బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ 0.2% వరకు కరెక్ట్ అయ్యాయి. బీఎస్సీలో అయితే 52 వీక్ హైక్ గాను 140 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి జేకే లక్ష్మీ సిమెంట్, చోళమండలం ఫైనాన్స్ హోల్డింగ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, లారెస్ ల్యాబ్స్, దాల్మియా భారత్, రామ్కో సిమెంట్స్, భారతీ ఎయిర్టెల్, డివీస్ ల్యాబ్స్, ఫెడరల్ బ్యాంక్, ఎల్టీ ఫైనాన్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ ఇలా మొదలగున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.